హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఈగ ఇలాంటి నిగ్గర్లు ఇప్పటికీ ఉన్నారు. నా అమ్మఒడి బ్లాగ్లో 2010 డిసెంబరు 10వ తారీఖున ప్రచురించినటువంటి టెక్స్ట్ పోస్ట్ అండి. యాక్చువల్గా ఇది ఈగ అనే ఒక కథ. దాన్ని నేను మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధానికి, నా జీవితానికి కూడా అనువర్తించి అప్పట్లో ప్రజెంట్ చేసిన పోస్టు ఇది. ముని సురేష్ పిళ్ళై, ఆయన కూడా గొప్ప రచయిత. ఆయన గొప్ప రచయిత, ఆయన కూడా కాదు, ఆయన గొప్ప రచయిత. అయితే ఆయన కూడా జర్నలిస్ట్ అని విని ఉన్నాను. వారి నవలలు, కథలు ప్రసిద్ధి కూడాను. కానీ ఈ కథ నేను చదివేప్పటికే ఆయన పేరు నాకు అదే తొలి పరిచయం. ఆయన కథని నేను నా బ్లాగ్లో కూడా ప్రచురించాను, అంటే టపాకాయలో ఫైర్ పాట్లో ప్రచురించాను. దాని లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదు మీరు ముని సురేష్ పిళ్ళై గారి దీన్ని వెతుక్కోవచ్చు. ఆ కథని నేను ఆర్ద్రత కోసం ఆయన కథని యాజ్ ఇట్ ఈజ్గా చదివి వినిపిస్తున్నాను మీకు. దానిపైన నా అనువర్తన కొనసాగిస్తాను. కొంచెం పొడవు ఉండొచ్చు, ఎందుకంటే ఆయన కథ పొడవుగా ఉంది గనక. అయినా కానీ ఆ భాష, ఆ భావపు సాంద్రత పంచుకునేటందుకు యథాతథంగా చదువుతున్నాను. ఈగ. హ్యారిస్ ఒక నిగ్గరు, మనిషి కాదు. నిగ్గరంటే నిగ్గరే. వాడెవరని, వాడికి వివరణ ఏం చెప్పగలం? వాడు బానిస పని చేయడానికి పుట్టినవాడు. మనుష్య జాతి బానిసత్వం చేయించుకునేది, నిగ్గరు జాతి చేసేది. అయ్యయ్యో, అలా మాట్లాడతారేమిటి? అందరూ మనుషులు ఎలా అవుతారు? ఇప్పుడు పులి, చిరుత పిల్లి లేదా చిరుత పిల్లి ఉన్నాయి. వర్ణం, వేగం, పరిమాణం ఒకంత తేడా, అంతేగా. అంత మాత్రాన మూడు ఒకటే అనం. ఒకే జీవ కుటుంబం అని మాత్రం పాఠ్య పుస్తకాలు చెప్తాయి. అచ్చం అలాగే మనుషులు, నిగ్గర్లు ఒకే కుటుంబం కావచ్చు, కానీ ఒకటే జాతి మాత్రం ఖచ్చితంగా కాదు. హ్యారిస్ నికార్సైన నిగ్గరు, కొంచెం కూడా కల్తీ ఉండదు. అంటే అతని వంశంలో ముందు తరాల ఆడవాళ్ళు ఎవ్వరికీ మనుషులు అనే తెల్ల దొరలతో కల్తీ జరిగి ఉండలేదు. బాగా కాలిన చింతబొగ్గులా నిగనిగలాడుతూ ఉంటాడు. రంగు వెలసిన రింగుల జుత్తు తలను అంటి పెట్టుకుని కొరచగా ఉంటుంది. దూడ